అందరికీ నమస్కారం అండి. హ్మ్. 1, 2 రోజుల ముందు డిఎస్సి వారు మళ్ళీ కొంచెం సిలబస్ మార్పులు, చేర్పులు చేశారని కొత్త సిలబస్ లాగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలిసి ఎస్జిటి వారికి మారినట్టుగా తెలుస్తుంది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. కానీ మంచి క్లారిటీ మాత్రం ఇచ్చారని నాకైతే అర్థమైంది. నేను ఇంతకుముందు సిలబస్ ఏదైతే చూశానో సేమ్ అదే సిలబస్ ఉంది. అయితే కొన్ని విషయాలు పెడగాజీ బదులు సైకాలజీనే పెడుతున్నట్టు, తర్వాత 2014-16 బీఎడ్ సిలబస్ని ని కన్సిడర్ చేస్తున్నట్టు, అట్లానే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లోనే ఇస్తున్నట్టు, ఇవన్నీ కూడా ముందు ఉన్నాయేనండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేది మామూలు సాధారణమైంది. ఎప్పుడైనా సరే డిఎస్సి ఎగ్జామ్ అంటే బౌండెడ్ టు అకాడమీ టెక్స్ట్ బుక్ అంతే అండి, బయటికి వెళ్ళరు. అవుట్ ఆఫ్ ది సిలబస్ అయితే మార్క్ ఇవ్వాల్సిందే, అట్లా జరుగుతాయి. అయితే అవుట్ ఆఫ్ ది సిలబస్ అని ఈసారి అనకుండా కూడా ఒక చిన్న మార్పు చేశారండి. అది నేను మీకు మధ్యలో వివరిస్తాను. అది వచ్చినప్పుడు, ఆ యొక్క నోట్ అని వచ్చినప్పుడు నేను అది మీకు వివరిస్తాను. సో 80 మార్కులు కండి, 160 ప్రశ్నలు, అర మార్కు, 2.5 గంటలు, ఇది ముందున్నది. అండ్ పెడగాజీ బదులు సైకాలజీ వచ్చింది. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారు. అది కూడా 2014-16 బీఈడి సిలబస్ అండి. సో మనకి ఈ అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి మీకు వెంటనే కావాలి అంటే, ఒకవేళ మీ దగ్గరికి లేకపోతే 2014-16కి సంబంధించి మీరు చేయాల్సిన పని ఏంటంటే, జనరల్గా ఇవి విశాలాంధ్ర బుక్ హౌస్లో బాగా దొరకడానికి అవకాశం ఉందండి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న విశాలాంధ్ర బుక్ హౌస్లో ఒకసారి ప్రయత్నించండి. సో ఏరియాస్ టు బి టెస్టెడ్ అన్నాడు. జీకే అండి, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, మెథడాలజీ అన్నీ మామూలేనండి. చూడండి, మాటి మాటికి ఒకటే చెప్తున్నాడు. 2014-16 అకాడమిక్ బీఎడ్ సిలబస్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంటున్నాడండి. తర్వాత ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి 6th టు ఇంటర్నెట్ అండి. సారీ, ఇంటర్నెట్ అంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని ఇంటర్నెట్ అన్నారండి. 6th టు ఇంటర్మీడియట్ ఆఫ్ ప్రజెంట్ ఏపీ స్టేట్ సిలబస్ అండి. సో 6th నుంచి 10th వరకు ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అండ్ టిల్ ఇంటర్మీడియట్ 10th వరకు, తర్వాత ఇంటర్మీడియట్ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవమని చెప్తున్నారు. ఇంకా ఇది చూద్దాం డివిజన్ వైజ్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. జీకే అనేది సాగరం అండి, దాన్ని డీల్ చేయాలనుకోవడం అది మంచిది కాదు. జీకే వరకు మీకు ఇంతకుముందు ఏదైతే జీకే ఉందో దాన్ని అనుసరించండి. దీనికోసం ప్రత్యేక పుస్తకాలు ఏం చదవద్దు, ఫాలో కూడా ఏం అవ్వద్దు. ఏంటంటే మనం ఒకటి చదివితే ఇంకోటి ఇస్తారు. దీని బదులు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. సాక్షి పేపర్లో కొన్ని రోజుల్లో ఇస్తున్నారు. అక్కడ ఇచ్చే నిపుణులు మంచివాళ్ళు, అది నేను పేపర్ కాదు, అందులో ఇచ్చే నిపుణులు మంచి కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. సో అది ఫాలో అవ్వండి. తర్వాత చూడండి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, సైకాలజీ కానీ 2014-16 బీఎడ్ సిలబస్ ఏదో పిన్ పాయింటెడ్గా ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏదో మార్పు, ఖచ్చితంగా వాళ్ళు పేపర్ సెట్ చేసేది కానీ, పేపర్లో ఆన్సర్లు కానీ ఈ సిలబస్ ప్రకారమే ఉంటుందండి. తర్వాత కంటెంట్ అండి. కంటెంట్ వచ్చేసి 6th నుంచి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అండి. దయచేసి గమనించండి, ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి ఇవ్వరు. జనరల్గా మన వాళ్ళకి మెటీరియల్ చదవడం బాగా అలవాటు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా చూస్తున్నాము, వాటిని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు వాటికి హిట్లు వచ్చేస్తున్నాయి, అసలు విచ్చలవిడిగా డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. సో వాటి నుంచి కాదండి, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి అండి. ఎందుకంటే ఇది నా స్వానుభవం అండి, ఓవర్కి నేనేం చెప్పట్లేదు. ఐఎమ్ ద టాపర్ ఆఫ్ 2012 బ్యాచ్, గుంటూరు ఫస్ట్ అండి. నా పేరు వచ్చేసి చక్రవర్తి పోతర్లంక. మీకు వీలైతే ఇంతకుముందు ఉన్న సైట్లలో, డిఎస్సి సైట్లో వెతకండి, వివరాలు వస్తాయి. అండ్ మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ అండి. మెథడాలజీ వచ్చేసి 2014-2016 బీఎడ్ సిలబస్. సో అంతా కూడా మీకు 2014-16 అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇందాక నేను ఒక విషయం చెప్పానండి, మధ్యలో మీకు చెప్తానని. ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటే మార్కు కలపాలి, కానీ దానికి కూడా రెమెడీ ఇచ్చేసాడు అకాడమీ వాడు. చూడండి, ఇఫ్ ఎనీ యాంగ్విటీ ఆన్ ద కంటెంట్ ఇట్ ఈస్ సజెస్ట్ టు రిఫర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. మన స్టేట్ సిలబస్ బుక్స్ని ఎస్సిఈఆర్టీ బుక్స్ అంటారండి. సెంట్రల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటారండి. అంటే అవి కూడా చదవాలా అంటే ఒకటండి, ఏదైతే టాపిక్ ఇచ్చాడో మీకు ఆ టాపిక్ని మన అకాడమీ టెక్స్ట్ బుక్స్తో పాటు
అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయిపోయిన తర్వాత మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో రిఫర్ చేసుకోవాలండి. సార్ మాకు ఇప్పుడు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ వెతకడమే చాలా కష్టం అయిపోయింది, ఎన్సీఆర్టీ బుక్స్ యాడ్ నుంచి తెచ్చుకుంటాం. ఒకటండి, మన స్టేట్ దొరకపోవచ్చు అంత ఈజీగా, సెంట్రల్ ఈజీగా దొరుకుతాయి. నెట్లో మీకు ఆల్రెడీ వాటికి సంబంధించిన డిజిటల్ కాపీస్ మీకు ఆల్రెడీ ఉన్నాయి. అట్లానే స్టేట్కి సంబంధించిన డిజిటల్ కాపీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి నెట్లో. దయచేసి వాటిని కొంచెం మీరు సేకరించండి. మీరు ఒకవేళ మీకు కనుక ఎక్కడ దొరకకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను మీకు వాటికి సంబంధించిన వివరాలు పెడతాను. ఎవరైతే వాట్సాప్లో కొంతమంది వెతికి ఇన్స్టిట్యూట్ ఈ రకరకాలు పెడుతున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లాంటి వేట సాగించాలంటే, మనకి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని జనాలకు అందించడం. రెండోది, ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని జనాలకు అందించడంలో కొంత మీరు ఏంటంటే అన్ని పనులు అందరికీ సాధ్యంగా ఉంది. ఇది మనం ఒక క్యుములేటివ్గా వెళ్తున్నాం, అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం ఒక పడవలో, అందరికి ఒక్కొక్కళ్ళం సాయం చేసుకుందాం. సో మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న మరి ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉన్నా కానీ కూడా మీరు దానికి సంబంధించిన మీరు సహాయం మీ వంతు మీరు చేయండి దొరికితే. ఒకసారి ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేద్దామండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, కరెంట్ అఫైర్స్ సాక్షిని ఫాలో అవ్వండి. అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే 14-16 అకాడమీ, సైకాలజీ అకాడమీ, ఇంగ్లీష్ కంటెంట్ అకాడమీ, ఇంగ్లీష్ మెథడాలజీ అకాడమీ, ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా చేసే తప్పు ఏంటంటే వీటిని యథేచ్ఛగా ఏవేవో మెటీరియల్స్ మొత్తానికి అకాడమీ తెచ్చుకుంటారు అనుకోండి, తెచ్చేసి ఏదో చదివేస్తూ ఉంటారు. సో వీటికి కంపల్సరీ నోట్స్ రాసుకోవాలండి. నోట్స్కి సంబంధించి ఒక వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను. నోట్స్ ఇంపార్టెన్స్ ఏంది, ఎట్లా చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంది అనేది చేస్తాను. అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ మనం చెప్పుకున్నాం పేపర్ ఫాలో అవ్వాలని. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి, అకాడమీ చూసుకోండి. ఇందులో కొన్ని అదిగోండి కరెంట్ ట్రెండ్స్ అనేవి మీకు దొరక్కపోవచ్చండి. మనబడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు మొన్న ఈ మధ్య వచ్చినాయండి. కాబట్టి ఇది దొరక్కపోవచ్చు, ఆందోళన చెందొద్దు. వీటిని న్యూస్ పేపర్లో కానీ రకరకాలుగా మనం ఏదైనా సర్దుబాటు చూద్దాం ఇవన్నీ కూడా. తర్వాత యాక్ట్స్ అండ్ రైట్స్ ఉండకపోవచ్చు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఈ యాక్ట్స్ అండ్ రైట్స్ అండి, రైట్ ఎట్లా వెతకాలంటే ఇంతవరకు వెతకాలండి. నెట్లో వెతికితే పీడిఎఫ్ ఫైల్ ఒకటి వస్తుంది. అట్లానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా పీడిఎఫ్ ఫైల్ వస్తుంది, పైన చదువుకోవడం. చైల్డ్ రైట్స్ ముఖ్యంగా ఏం లేదు, చైల్డ్ రైట్స్ అంటే వాళ్ళకి విద్యను అందించాలి. రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయండి చైల్డ్కి సంబంధించి. అట్లానే కొత్తగా ఇప్పుడు చైల్డ్ రైట్స్ అంటే పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, హోంవర్క్ చేసినా బయట నించోబెట్టకూడదు, వాళ్ళని ఏం చేయకూడదు, వాళ్ళు ఒకవేళ హోంవర్క్ చేయకపోతే ఏమైనా చేయకపోతే హోంవర్క్ చేయలేదని రాసుకోవాలన్నమాట. అదండి, అట్లా చేయాలన్నమాట పిల్లల్ని. అది పెద్ద టాపిక్. ఓకే. తర్వాత నేషనల్ కరికులం అండి ఫ్రేమ్వర్క్. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 నెట్లో వెతికితే ఓ పీడిఎఫ్ ఫైల్ వస్తుందండి. సో ఈ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఒక 100 పేజీల పైన ఉంటుందండి. ఉన్న తర్వాత ఒక 5 పేజీలు, ఆ 100 పేజీలని జ్యూస్ చేస్తే ఒక 5 పేజీలు వస్తాయండి. అంటే చివరిలో వాళ్ళే అతికిస్తారు, మనం చేయాలని కాదు. ఆ 5 పేజీల్లోనే అంత సారాంశం ఉంటుంది. ఆ 5 పేజీలు చదువుకుంటే చాలండి. గత డిఎస్సిలో వచ్చినాయి, ఆ 5 పేజీల్లో నుంచే వచ్చినాయి. నెక్స్ట్ అండి, ఈ సైకాలజీ సంబంధించి చాలా తక్కువ ఇచ్చేది, ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ. ఇంతవరకు మన అకాడమీ టెక్స్ట్ బుక్స్లో చదువుకోవాలి. ఇక మన కంటెంట్ వచ్చేసరికి పెద్ద మార్పులు చేర్పులు ఏం లేవండి, క్లారిటీ పెంచాడనంటే దేంట్లో నుంచి ఇస్తాను. క్లాస్ 6th to ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్. మీరు చూస్తున్న ఈ సిలబస్ మొత్తం చూసారా, ఇది 6th నుంచి ఇంటర్మీడియట్ పుస్తకాల్లో ఉందండి అకాడమీ టెక్స్ట్ బుక్స్లో. ఈ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ప్రతి పాఠం చివర కూడా ఈ గ్రామర్ ఉంది. ప్రత్యేకంగా మీరు రకరకాల గ్రామర్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చాలా వరకు కూడా టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ వరకు గ్రామర్ వరకు ఉంది, డిస్కోర్సెస్తో సహా, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్తో సహా. సో అక్కడ దాకా మనం చదువుకుందాం. ఈ ఫొనెటిక్స్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయండి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ తెలిసిందే. నెక్స్ట్ ఈ లిటరేచర్ పార్ట్ అండి, మనకు తెలిసిందే, ఇవి మనం డీల్ చేస్తున్నాం. మెథడాలజీ, అకాడమీ టెక్స్ట్ బుక్ చదువుకోవాలి. సో ఈ వీటిని లిటరేచర్స్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అయితే సంక్షిప్తంగా చెప్తాను. ఏంటంటే మీకు లిటరేచర్ చదివేటప్పుడు ఇవన్నీ కూడా పైన తెలుసుకోవాలండి. కోరస్ అంటే ఏంటి,
కొరియోగ్రఫీ అంటే ఏంటి, మాక్ ఎపిక్ అంటే ఏంది, కామెడీ అంటే ఏంది, ట్రాజిడీ అంటే ఏంది, ట్రాజిక్ కామెడీ అంటే ఏంది, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో సిమిలీ అంటే ఏంటి, మెటఫర్ అంటే ఏంటి, ఇవి మామూలు జనరల్ పైన మనం తెలుసుకోవాలండి. తర్వాత పోయిటరీ మాత్రం గట్టిగానే ప్రిపేర్ అవ్వండి. ప్రతిదీ కూడా పోయిటరీలో ప్రతి పదం కూడా మనకు తెలిసేటట్లు. తర్వాత ఈ ప్రోజు, నావెల్స్, డ్రామా, షార్ట్ స్టోరీ ఉన్నాయి చూసారా. షార్ట్ స్టోరీ అయితే ప్రాబ్లం లేదండి, చక్కగా మనం చదివేసుకోవచ్చు. కానీ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఇప్పుడు సమయం తక్కువ కాబట్టి సమయాభావం వల్ల మనం చేయాల్సింది ఏంటంటే వీటి సమ్మరీస్ మనకి నెట్లో బాగా దొరుకుతున్నాయండి. వాటిని ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి నోట్స్ రాసుకోవాలండి. నేను నోట్స్ గురించి మరలా నేను చెప్తాను, ఈ వీడియోలో చెప్పడానికి టైం సరిపోదండి. అందుకని తర్వాత మెథడాలజీ జాగ్రత్తగా ఓన్లీ అకాడమీ టెక్స్ట్ బుక్ అండి, వేరే టెక్స్ట్ బుక్స్ని వాడద్దు. నోట్స్ పక్కాగా రాసుకోండి. ఉన్న సమయంలో కనుక జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చండి. మనకు చాలా తక్కువ టైం ఉంది. ఒకటండి, డిఎస్సి అనేది మైండ్ గేమ్. దయచేసి ఆ మైండ్ గేమ్లో మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. ఒకటే లక్ష్యం డిఎస్సి. మీలో చాలామంది చాలా త్యాగాలు చేసి ఉంటారు. అంటే ఒకటి ప్రైవేట్ స్కూళ్ళు చేస్తున్న వాళ్ళు సాయంత్రాలు చదువుకుంటూ ఉండుంటారు, లేదా ప్రైవేట్ స్కూల్ మానేసి పక్కాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది అర్ధరాత్రులు, నేను చూస్తూ ఉంటాను కొన్నిసార్లు అర్ధరాత్రులు మెసేజ్లు పెడుతుంటారు, అర్ధరాత్రులు చదివినట్లు వస్తుంటాయి. అసలు నిజంగా మీలో చాలామంది కమిట్మెంట్గా జాగ్రత్తగా చదువుకుంటున్నారు. నాకు మీరే ఇన్స్పిరేషన్. నేను యాక్చువల్గా వీడియోలు నాకు చేయాల్సిన పని లేదు, దీనివల్ల నాకు ఇన్కమ్ రాదు. పేరు కూడా నేను మీకు ఏ పేరు మీకు ఇంతవరకు చెప్పలే ఈ వీడియోలోనే. నా పేరు కూడా మీకు చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే ఒకటండి, మీరు ఏదైతే నాకు కామెంట్లు పెడుతున్నారో నాకు మీ నుంచి ఫస్ట్లో నేను పెట్టాం కానీ అంత నీడు వీళ్ళకి లేదేమో అనుకున్నాను. కానీ తర్వాత నేను ఒక వాట్సాప్ గ్రూప్లో అయినప్పుడు చాలా అసలు ఒకవేళ వెళ్ళాల్సి ఉంటే ఇంకో వేలో వెళ్తున్నారని అందరు. అందుకని నేను ఈ వీడియో లెసన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒకటేనండి, అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేది ఫాలో అవ్వండి, పక్కాగా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకునే విధానం తెలియాలి. తర్వాత చాలా సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. అదండి, ఇది మైండ్ గేమ్ అండి. కొంతమంది డిఎస్సి వాయిదా పడుతుంది అని అంటారు, పుకార్లు చాలా జరుగుతాయండి. మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసి ఫలితాలు వచ్చి జాయిన్ అయ్యే లోపల ఒక డైరీ రాసుకుంటే ఇది అసలు మొత్తం కూడా ఒక మాస్ సినిమాని తలపిస్తుంది. సో ఈ మైండ్ గేమ్లో మీరు ఇరుక్కోవద్దు. మీరు బయటే ఉండండి, చక్కగా గురి మనకి టార్గెట్ డిఎస్సి మీదే పెట్టుకోండి. మనకు కావాల్సింది ఒకటే ఉద్యోగం. ఒకటి ఉందా లేదా, ఓపెన్లో ఒకటి ఉందా లేదా అంతే, ఓపెన్లో ఒకటి ఉందా లేదా అంతే. ఇంకా వేరే విషయాలన్నీ వద్దు. ఎందుకంటే మనం ఒకేసారి 4-5 ఉద్యోగాలు గవర్నమెంట్ ఏం ఇవ్వట్లేదు, ఒకటే ఉద్యోగం ఇస్తుంది కాబట్టి ఒకటి ఉంటే చాలని నేను భావిస్తున్నాను. ఒకవేళ 4-5 ఉద్యోగాలు మీరు వరుసపెట్టి చేయాలనుకుంటే ఒకేసారి బ్యాంకును, బిఎస్ఎన్ఎల్, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఐఏఎస్, ఐపీఎస్, ఇవన్నీ వరుసగా ఒకేసారి పెట్టేయండి 4 ఉద్యోగాలు కొట్టేటట్టుంటే. ఎందుకంటే మనకు ఒకటే ఉద్యోగం కాదు, జస్ట్ కిడ్డింగ్. మనకు ఒకటే ఉద్యోగం కావాలి కాబట్టి ఏంటంటే చాలామంది ఫీల్ అయిపోతుంటారు, అయ్యో తక్కువ ఉన్నాయి ఉద్యోగాలు. ఎప్పుడైనా 2012 నుంచి ఇదే పరిస్థితి అండి, 2020లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే అండి, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లో 10% మందికి ఉద్యోగాలు లేవండి. డిఈఓ పూల్ అనే ఆ పూల్లో పెట్టారు చాలామంది ఇది కూడా నేను ఒకటి చెప్పాలనుకున్నాను కానీ ఆఫ్ ది టాపిక్ అని ఎక్కడా చెప్పట్లేదు. డిఈఓ పూల్లో ఉంటున్నారండి ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్న ఉపాధ్యాయులు. అంటే డిఈఓ చేతుల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అటు ఉద్యోగం చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదు, ఖాళీ అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఎలా ఎక్కడి నుంచి ప్లేస్లు ఇస్తున్నారనేది కూడా ఒక రకంగా చాలా అసలు గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుందండి, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంది. అందుకని మీరు సాధ్యమైనంత ఒకటే పోస్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ దరిదాపులుగా చాలా తెగింపుతోనే చాలా పోస్టులు ఇచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మరికొన్ని కావాలని అడుగుతున్నాం, అది గవర్నమెంట్ తన తీరికను బట్టి తన ఆర్థిక చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లు పెట్టండి, ఖచ్చితంగా వాటిని నేను మీకు సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.